వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. ఈ మధ్య కాలంలో సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటోంది నెటిజన్స్తో. అలాగే అటు నిర్మాతగాను రాణిస్తున్నారు. ఇటీవలే ఆమె నిర్మించిన శుభం సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ మంచి టాక్ని కూడా అందుకుంది. అండ్ టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ సమంత. ఇక మానసిక శారీరక ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలపై Take20 హెల్త్ వేదికగా అవగాహన కల్పిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఆయా రంగాలకు చెందిన నిపుణులను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా తన జీవితానికి సంబంధించిన పలు అంశాలను కూడా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం బయో హ్యాకింగ్ పై జరిగిన చిట్ చాట్లో సమంత ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను ఒక సమయంలో మొబైల్కు ఎంతగా అడిక్ట్ అయ్యారో చెప్పుకొచ్చింది. ఫోన్ లేకుండా తాను ఉండలేకపోయానని, అది ఒక టాక్సిక్ రిలేషన్షిప్లా ఫీల్ అయ్యాను అని చెప్పుకొచ్చింది. అయితే ఆ అలవాటును తాను ఏ విధంగా అధిగమించారో చెప్పుకొచ్చారు సమంత. ఇక సమంత మాట్లాడుతూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో మార్పులు చేసుకున్నాను అని, తనకంటూ ఒక ప్రత్యేకమైన రొటీన్ని ఏర్పాటు చేసుకుందట సమంత. అలాగే దాన్ని ఫాలో అవుతూ వచ్చిందట. అందుకు ఇప్పుడు తను చాలా సంతోషంగా ఉన్నానని, కానీ ఫోన్ విషయంలో తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయానని చెప్పింది. ఇక ఫోన్ వాడకానికి బాగా అలవాటు పడ్డాను, ఆ అలవాటు నుంచి బయటపడేందుకు డిజిటల్ డిటాక్స్ ఫాలో అయ్యాను అని అంటోంది. అయితే ఎవరితోనూ మాట్లాడకుండా, ఫోన్ చూడకుండా, ఇతరులను కలవకుండా ఇలా సుమారు 3 రోజులు ఉండాలని నిర్ణయించుకుందట. అలా కొన్ని రోజుల పాటు పాటించిన తర్వాత ఎంతో మారాను అంటూ చెప్పుకొచ్చారు శామ్. ఇక ఇన్నాళ్ళు ఆరోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్న శామ్ ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం నటిగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు సమంత.